లంకా నగరంలో ఉన్నటువంటి సీతామాతను తీసుకురావడం కోసం ఏ రకంగా అయితే వానరులందరూ కూడా తరలి వెళ్ళారో ఆ రకంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా విదేశాల నుంచి కూడా సుమారుగా ఒక్కొక్క వ్యక్తి 2-3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు, ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అన్న ఒక సదుద్దేశంతో అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరలి వచ్చి భారీ ఎత్తున ఓటింగ్ చేసినటువంటి ప్రక్రియ మనం చూసాం. ఇదంతా కూడా రాబోయేటటువంటి 5 సంవత్సరాలకు మాత్రమే కాదు, రాబోయేటటువంటి 25 సంవత్సరాలకు కూడా ఒక పునాది పడేటటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక మాట మీదగా వచ్చి ఇవాళ ఓటింగ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ఏ స్థాయికి దిగజార్చారో, అమరావతికి మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారో, రైతుల పట్ల గాని, అదేవిధంగా కార్మికుల పట్ల గాని, ఉద్యోగస్తుల పట్ల గాని, సామాన్య ప్రజల పట్ల గాని, ఏ కులం వ్యక్తిని చూసినా కూడా కులాల వారిగా విడగొట్టి వారి పట్ల చేసినటువంటి అరాచకమైనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఇవాళ తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంచారు, మరో పక్క రోడ్లన్నీ కూడా గుంటలమయమైపోయినాయి. ఆయన ఇచ్చినటువంటి హామీ మద్యపాన నిషేధం లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లకు రాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగా సిగ్గు లేకుండా వారి యొక్క అభ్యర్థులను కూడా మార్చుకుంటూ, అభ్యర్థుల మీద కూడా నమ్మకం లేకుండా మార్చుకుంటూ వారందరినీ తీసుకొచ్చి ప్రజల ముందుకు వస్తే ప్రజలెవరూ కూడా